హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం నేపాల్లో పెద్ద ఎత్తున యువత నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా జెన్జీ యువత ఈ నిరసనలకు దిగారు. ఏకంగా దేశ పార్లమెంట్ని ముట్టడించారు. ఈ నిరసనలు కాస్త హింసాత్మకంగా మారడంతో అక్కడి ఓలీ గవర్నమెంట్ షూట్ అట్ సైట్స్ ఆర్డర్ను సైతం ఇచ్చింది. దీంతో కాల్పులు సైతం జరుపుతూ ఉన్నారు. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఒక వ్యక్తి మృతి చెందాడు కూడా. అయితే ఈ నిరసనలన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే ముఖ్యంగా ఆ దేశంలో సోషల్ మీడియా యాప్స్ను 60కి పైగా బ్యాన్ చేసింది అక్కడి గవర్నమెంట్. ఇందులో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ ఇటువంటివి చాలా ఉన్నాయి. అంటే జెన్జీ యువత ఇప్పుడు ఎక్కువగా వేటినైతే యూజ్ చేస్తూ ఉందో వాటన్నిటినీ అక్కడి గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేయనిదల్లా ఒక్కటి మాత్రమే ఉంది. అదే టిక్ టాక్ యాప్. ఈ టిక్ టాక్ యాప్ అనేది చైనాకు సంబంధించింది కాబట్టి ఓలీ గవర్నమెంట్ చైనాతో ఢీకొనే ధైర్యం చేయలేడు కాబట్టి ఈ ఒక్క యాప్ను మినహా మిగిలిన అన్ని యాప్స్ను బ్యాన్ చేసేసింది. దీనికి కారణం ఏమని చెబుతుంది గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్ ఇదివరకే కొన్ని ఐటీ రూల్స్ను కొత్తగా తీసుకువచ్చింది. ఈ ఐటీ రూల్స్ను ఈ యాప్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. తాము అస్సలు వాటిని యాక్సెప్ట్ చేయము. అమెరికాకు చెందిన కంపెనీలు అయితే మేము అమెరికా చట్టాలకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తామే తప్ప నేపాల్ చట్టాలకు అనుగుణంగా మేము పనిచేయము అని చాలా వరకు చెబుతూ ఉన్నాయి. దీంతో ఆ ఐటీ రూల్స్ని ఏ యాప్స్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదో వాటన్నిటినీ అక్కడి గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. దీంతో ఆ యాప్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్న యువత పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతూ ఉన్నారు. ఈ నిరసనల వల్ల నేపాల్ మొత్తం ఉడికిపోతుంది. ఎప్పుడెప్పుడు అంటే జనరల్గా బంగ్లాదేశ్లో మనందరికీ తెలుసు విద్యార్థి ఉద్యమం వల్లే గతంలో షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి సరిగ్గా అదేవిధంగా నేపాల్లో కూడా జరుగుతుందా అనేంతగా ఈ నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఓలీ రాజీనామా చేసినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ విధంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగేంత వరకు నేపాల్ ప్రధాని ఎందుకు తెచ్చుకున్నాడు, వీటిని ముందే ఎందుకు అణిచివేయలేకపోయాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మా ఛానల్కు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సరిగ్గా నేపాల్లో ఎదురైన సిచ్యువేషనే మన ఇండియాలో కూడా ఎదురైంది. మన ఇండియాలో 2021లో ఇప్పుడు నేపాల్లో ఐటీ చట్టాలు ఎలాగైతే తీసుకువచ్చారో అదేవిధంగా మన ఇండియాలో కూడా గతంలో ఐటీ చట్టాలను తీసుకువచ్చారు. సేమ్ ఇవే యాప్స్ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, ఈ యూట్యూబ్ ఇటువంటి సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్లు ఈ ఐటీ చట్టాలను యాక్సెప్ట్ చేయము అని గతంలో తెగేసి చెప్పేశాయి. మోదీ గవర్నమెంట్ తీసుకువచ్చిన ఈ చట్టాల్లో ఏముందంటే ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని వాట్సాప్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే జస్ట్ మనం వాట్సాప్లో చాటింగ్ చేసే డేటా ఓన్లీ మెటా కంపెనీ దగ్గర మాత్రమే ఉంటుంది. దాన్ని ఏ గవర్నమెంట్తో మేము షేర్ చేసుకోము అని మెటా చెబుతోంది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అలా కాదు. జనరల్గా వాట్సాప్లో చాలామంది చాటింగ్ చేసుకుంటూనే ఉంటారు. కానీ కొంతమంది డ్రగ్స్ పెడ్లర్స్ లేదంటే ఉగ్రవాదులు ఇటువంటి వారు వాట్సాప్ని యూజ్ చేసి ఇటువంటివి చేస్తూ ఉంటారు కదా. సో ఆ డేటా మాకు కావాల్సి వస్తే మేము అడిగితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ఆ ఐటీ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చారు. 2021 ఫిబ్రవరిలో ఈ మార్పులను చేర్చారు. అయితే దీనికి మేము అస్సలు యాక్సెప్ట్ చేయము అని అన్ని కంపెనీలు తెగేసి చెప్పేశాయి. సరిగ్గా ఇప్పుడు నేపాల్లో ఏ విధంగా అయితే చెప్పాయో మన ఇండియాలో కూడా గతంలోనే ఈ విధంగా చెప్పాయి. కానీ మోదీ గవర్నమెంట్ వీటిపై నేపాల్ ప్రధానిలా మూర్ఖంగా యాక్ట్ చేయలేదు. చాలా తెలివిగా వ్యవహరించారు. ఈ తెలివిగా వ్యవహరించడం వల్లే ఆయా కంపెనీలను తమ దారికి తెచ్చుకోగలిగారు మోదీ. ఇక్కడే నేపాల్ ప్రధాని ఓలీ మిస్ అయ్యారు. మోదీ వీటిని ఏ విధంగా తన దారికి తెచ్చుకోగలిగారు అంటే ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా మన దేశంలో సోషల్ మీడియా యాప్స్కు మన ఐటీ చట్టాల ప్రకారం ఒక ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది. దాన్నే సేఫ్ హార్బర్ అని అంటారు. ఈ సేఫ్ హార్బర్ ప్రకారం ఫర్ సపోజ్ నేను సోషల్ మీడియాలో ఏదైనా వివాదాస్పదమైన పోస్ట్ కానీ లేదంటే మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా పోస్ట్ కానీ చేస్తే పోలీసులు ఆ పోస్టును చూసి ఆ పోస్టుని ఎవరైతే చేశారో అంటే నన్ను మాత్రమే అరెస్ట్ చేస్తారు. అంతే తప్ప దానికి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసే ఫేస్బుక్ కంపెనీకి ఎటువంటి సంబంధము ఉండదు. దీన్నే సేఫ్ హార్బర్ అని అంటారు. కానీ ఈ ఐటీ చట్టాలను ఆయా కంపెనీలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ సేఫ్ హార్బర్ అనే ఇమ్యూనిటీని గవర్నమెంట్ తీసేసింది. అంటే ఎప్పుడైనా నేను కనుక ఫేస్బుక్లో వివాదాస్పదమైన పోస్ట్ చేశానంటే ఖచ్చితంగా ఆ కేసు నా మీద కాకుండా ఫేస్బుక్ అనే కంపెనీపై కేసు పడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఇబ్బడి ముబ్బడిగా
ఈ కంపెనీలన్నిటిపై కేసులు నమోదయ్యాయి మన ఇండియాలో. ముఖ్యంగా యూపీలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇక్కడ చిన్న కేసు నమోదైన ఏకంగా ఫేస్బుక్ కంపెనీ పైన కేసు నమోదు చేసే విధంగా తన రాష్ట్రంలో ఆదేశాలను ఇచ్చారు. ఈ విధంగా ఫేస్బుక్కు సంబంధించి లేదంటే ట్విట్టర్కు సంబంధించి మన ఇండియాలోని సీఈఓలను సమన్ చేయడం, వారి ద్వారా ఆ ఫేస్బుక్ అధినేత లేదంటే ట్విట్టర్ అధినేతలను మన ఇండియాకి రమ్మని చెప్పడం, ఈ విధంగా మన ఇండియా గవర్నమెంట్ చాలా ఎక్కువగా ప్రెజర్ చేసేసింది. దీనివల్ల ఇక చేసేదేమీ లేక మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకువచ్చిన లాస్ అన్నిటికీ మేము ఒప్పుకుంటూ ఉన్నాము, మీరు ఎలా చెబితే అలా అని జీ హుజూర్ అనే స్థాయికి ఆయా కంపెనీలు దిగివచ్చాయి. ఎందుకంటే మన ఇండియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. మన దేశంలో ఉన్నంత జనాభా ఏ దేశంలో లేరు కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా సక్సెస్ కావాలి అంటే మన ఇండియా ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే ఆయా కంపెనీలు ఇక మన ఇండియాను వదులుకోలేక, అంతేకాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఈ ప్లాన్ ప్రకారం ఇక తమపై వస్తున్న ఈ కేసులన్నిటిపై లీగల్గా ఎదుర్కోలేక మాత్రమే ఈ ఐటీ రూల్స్కు ఒప్పుకోవడానికి దిగివచ్చాయి. కానీ నేపాల్లో అలా చేయలేదు. అక్కడి గవర్నమెంట్ ఏకంగా వాటన్నిటిని బ్యాన్ చేసేసింది. దీనివల్ల అక్కడి యువతలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీన్నే ఇప్పుడు అక్కడ ఓలీ గవర్నమెంట్ అడ్డుకోలేక నానా తంటాలు పడుతుంది. ఇదే మోదీకి అక్కడి ప్రభుత్వానికి ఉన్న తేడా. ఎక్కడైనా నిరసనలు గనుక వ్యక్తమయ్యే అవకాశం ఉంటే వాటిని ముందుగానే అసలు అటువంటి సిచ్యువేషన్ రాకుండా చాలా జాగ్రత్త పడాలి. బంగ్లాదేశ్లో కూడా విద్యార్థి ఉద్యమాన్ని షేక్ హసీనా లైట్ తీసుకోవడం వల్లనే ఆమె గద్దె దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి ఏదో ఒకటి నచ్చజెప్పడమో లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ల తీర్పును సమర్థిస్తూ ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పును తాత్కాలికంగా రిజర్వ్ చేస్తాను, ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయను అని ఒక్క హామీ ఇచ్చినా కూడా విద్యార్థులంతా వెనక్కి తగ్గేవారు. కానీ ఆ విధంగా చేయకుండా మూర్ఖంగా ముందుకు వెళ్ళడం వల్లే షేక్ హసీనా సైతం గద్దె దిగిపోయారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని ఓలీకి కూడా అదే సిచ్యువేషన్ ఎదురైంది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అటువంటి సిచ్యువేషన్ కనీసం కూడా తెచ్చుకోకుండా చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరించింది. అందుకే ప్రధాని మోదీ ఏదైనా చేశారంటే చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉంటారు. మన దేశంలో రైతు ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా మోదీ చాలా తెలివిగా ఆ చట్టాలన్నిటినీ వెనక్కి తీసేసుకుంటున్నాను, మీరంతా మీ ఊరికి వెళ్ళిపోయి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపండి అని మోదీ ఆ చట్టాలన్నిటినీ వెనక్కి తీసుకున్నారే తప్ప మూర్ఖంగా అస్సలు వ్యవహరించలేదు. దీనివల్లే మోదీ గవర్నమెంట్ ఇంకా సస్టైన్ అవుతోంది అనేది మనందరికీ అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.